గుడివాడ ఎమ్మెల్యేగా వెన్నిగళ్ల రాము బాధ్యతలు స్వీకరించారు. అనే నేను అని కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం కొనిదెళ్ల పవన్ కళ్యాణ్ సమక్షంలో కూడా ఇటు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి వెన్నిగళ్ల రాము ఉన్నారు. ఆయన అడిగి తెలుసు సార్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా ఆనందంగా ఉందమ్మా. మంచి ఎలైట్ పీపుల్ ఉన్నారు. అందరూ ఎవరు చూసినా కానీ చాలా అంటే యాప్ట్గా ఉంది. ముఖ్యమంత్రి కింద చంద్రబాబు నాయుడు గారు అలాగే ఏ శాఖ చూసుకున్నా కానీ సరైన వాళ్ళకి ఇచ్చారు. ఈసారి అంతా అసలు మనకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు పడుతున్నాయి, క్లియర్గా అర్థమవుతుంది. సార్ ఇటు చూసుకుంటే కొడాలి నాని నేను ఒక వ్యాఖ్య చేశారు. ఇటు ఫర్నిచర్ దొంగ అటు చనిపోయిన కోడెల శివప్రసాద్ని నువ్వు అని కూడా సంబోధించారు, చండాలంగా మాట్లాడే పరిస్థితి. ప్రజలు అలాంటి బుద్ధి చెప్పబోతున్నారు ఆయనకి. ఆల్రెడీ బుద్ధి చెప్పేశారు కదా, ఇంకేం చెప్తారు. చాలా దారుణంగా ఓడించి పంపించారు. ఎంతతో సరిపోయింది. అది పిచ్చివాగుడికి ఎవరో క్షమించరు అని చెప్పేసి క్లియర్గా అర్థమైంది. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ స్థాయిలో మాట్లాడాలి. ఆ స్థాయి మర్చిపోయి మాట్లాడితే ఎట్లాగే వద్దు ఎప్పుడైనా. సార్ ఇటు మేనిఫెస్టోలో సూపర్ 6 అమలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అది ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి కూడా ఆయన నిన్న ప్రశ్నిస్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? వాడికి ఎప్పుడు అమలు చేస్తారనేది ఐడియా ఉంటే ఈ బాధలు వచ్చే కాదు కదమ్మా. ఏది ఎప్పుడు చేయాలో దాకేందుకు ఒక రోడ్డు వేసిన పాపల్ని ఆడొచ్చి మనం క్వశ్చన్ చేస్తాం ఏంటి, మనం చెప్పడం ఏంటి, దాన్ని మీరు నన్ను అడగటం ఏంటి, దాంట్లో టైం వేస్ట్ ఇదంతా వదిలేసేయండి. అనే బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా ఇక్కడ వెన్నిగళ్ల రాము అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో లిఖిత, వీడియో న్యూస్, అసెంబ్లీ ప్రాంగణం నుంచి.